నల్గొండ జిల్లా గులాబీమయమైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ మిర్యాలగూడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసిండ్రు. వేలాది మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెం టీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు ఘనంగా జరిగినాయి. ఈ సభకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఇందులో పీఆర్పీ మాజీ నేత అల్గబెల్లి అమరీందర్ రెడ్డితో పాటు వేల మంది నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతారు. రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా టీఆర్ఎస్ అధినేత, ఆయన యొక్క తెలంగాణ వాదము, తెలంగాణ గురించి ఆయన చేసిన కృషి అన్నిటికీ ఆకర్షింపబడి మేము ఇంతకుముందు పీఆర్పీలో ఉన్నాము. పీఆర్పీ నుంచి చిరంజీవి గారు సామాజిక తెలంగాణ అన్న నినాదంతో కంప్లీట్లీ సమైకాంధ్ర నినాదంతో తను మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణ ప్రపంచం టీఆర్ఎస్లోకి మనమందరం అనే నినాదంతోనే నల్గొండ జిల్లా మొత్తం కూడా ఇప్పటికే చాలా వరకు దాదాపుగా పీఆర్పీ నుంచి వచ్చినటువంటి లీడర్లు కానీ అంతకుముందు కూడా వివిధ పార్టీల నుంచి కేసీఆర్ సమక్షంలో అక్కడ తెలంగాణ భవన్లో చేరడం జరిగింది. ముఖ్యంగా రేపు కోదాడ నియోజకవర్గం నుంచి, అదేవిధంగా నకరకల్ నియోజకవర్గం నుంచి శశిధర్ రెడ్డి గారు, వేముల వీరేశం గారిని రేపు ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఇక్కడ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో వీరిద్దరు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మిర్యాలగూడెం సభకు ముందు కేసీఆర్ రామన్నపేటకు పోతారు. అక్కడ పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతారు. ఆ తర్వాత తిప్పర్తిలో టీఆర్ఎస్ జెండావిష్కరణ అనంతరం తిరిగి కేసీఆర్ మిర్యాలగూడెంకు చేరుకుంటారు. ఉద్యమ పోరాటాలకు సజీవ సాక్ష్యాలు తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది మన నల్గొండ జిల్లాలో ఉన్నారు. అదే ఆదర్శంతో, అదే స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడం లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటువంటి పార్టీ కేవలం టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే నాయకుడు కె చంద్రశేఖర్ గారి నమ్మకంతో ఈరోజు నల్గొండ జిల్లాలోని అన్ని పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రజారాజ్యం కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానీ అన్ని పార్టీ నుంచి కూడా ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు చేరుతా ఉన్నారు. మిర్యాలగూడెం సభానంతరం హాలియా, పెద్దవూర, మల్లెపల్లి మీదుగా కేసీఆర్ హైదరాబాద్కు చేరుకుంటారు.